హలో. హాయ్. హౌ ఆర్ యూ? హ్మ్. ఈరోజు నుంచి నేను టెక్నికల్‌గా కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. రాబోయే తరమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో కూడా మీ అందరికీ తెలిసుంటది. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో చాలా విషయాలు ఆల్రెడీ వచ్చేసాయి. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో యాప్స్ తయారు చేస్తున్నారు, వెబ్‌సైట్ తయారు చేస్తున్నారు. ఇలా చాలా ఉంటాయన్నమాట. అట్లాగే ఈరోజు చెప్పబోయే ఒక విషయం ఏంటంటే కొంచెం వెరైటీ అనమాట. యాక్చువల్‌గా మనకి ఆహ్, ఫోన్ వచ్చిన కొత్తల్లో ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే ఏం చేసేవాళ్ళమి? ఎస్ఎంఎస్ పంపించేవాళ్ళం అనమాట. ఎస్ఎంఎస్ ఎలా వర్క్ అవుతుంది? మన ఫోన్‌లో గానీ సిమ్ ఉంటే ఆ సిమ్‌కి మనం అమౌంట్ యేసుకుంటే రీచార్జ్ చేసుకుంటే ఆ రీచార్జ్ అమౌంట్ కాల్‌కి, ఎస్ఎంఎస్‌తో కలిపి ఇచ్చేవాళ్ళు. సో, ఆ ఎస్ఎంఎస్ ఎలా వర్క్ అవుతుందంటే త్రూ సిమ్ కార్డ్ ద్వారా వర్క్ అవుతుంది. దాని రీఛార్జ్ వల్ల వర్క్ అవుతుంది. అట్లా కొన్ని రోజులైన తర్వాత ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఇంటర్నెట్ రెవల్యూషన్ అప్పుడు ఇంటర్నెట్ యూసేజ్ బాగా పెరిగినప్పుడు అప్పుడు వాట్సాప్ వచ్చింది. ఈ వాట్సాప్ అంటే మీకు తెలుసు కదా! ప్రెజెంట్ ఇప్పుడు కూడా మనం వాట్సాప్‌ని బాగా యూజ్ చేస్తున్నాం. వాట్సాప్ ఎలా వర్క్ అవుతది? ఇంటర్నెట్ ఉంటే చాలు. సిమ్ ఉంటే పర్లేదు. బట్ సిమ్‌తో ఫస్ట్ టైమ్ గాని మనం దాన్ని ఆహ్, అదే ఇంటిగ్రేట్ చేసుకునేటప్పుడు మన నంబర్ ఇస్తే చాలు. తర్వాత నువ్వు వితౌట్ సిమ్, వితౌట్ రీచార్జ్ ఆల్సో అది వర్క్ అవుతుంది. వైఫై ద్వారా కూడా వర్క్ అవుతుంది. అంటే ఇంటర్నెట్ ఉంటే చాలు. సో, వాట్సాప్‌తో పాటు ఇంకొన్ని మెసేజింగ్ యాప్స్ వచ్చాయి. లైక్ టెలిగ్రామ్ అని ఇంకా చాలా ఉన్నాయన్నమాట. స్నాప్‌చాట్ అని ఇంకా చాలా ఉన్నాయి. సో, మనం ఈజీగా టైప్ చేసేయగలం. కానీ కొత్తగా ఈ మధ్య కాలంలో ఒక ఫ్యూ డేస్ బ్యాక్ బిట్ చాట్ అని కొత్తగా ఒక సోషల్ మీడియా మెసేజింగ్ యాప్. సో, మెసేజింగ్ యాప్ ఒకటి వచ్చిందనమాట. అది దాంట్లో ఏముంది స్పెషాలిటీ? చాలా మెసేజ్ యాప్స్ ఉన్నాయి కదా! అంటే ఈ బిట్ చాట్ అనేదికి ఎలా వర్క్ అవుతుందో తెలుసా? బ్లూటూత్ ద్వారా. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. అండ్ ఆల్సో సిమ్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ ఇంటరాక్ట్ విత్ బ్లూటూత్. కానీ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా ఇది? ఇది ఓన్లీ 30 మీటర్స్‌లోనే వర్క్ అవుద్ది. అంతే కదా! బ్లూటూత్ ఎప్పుడైనా 30 మీటర్స్ లోపలే వర్క్ అవుతుంది. సో, ఇంక ఇదొస్తే వాట్సాప్‌కి ఏమవుద్ది, తొక్కేమవుద్ది అనుకుంటున్నారు కదా! కరెక్టే మీరు చెప్పింది. నేను కూడా అదే నా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైందంటే, వాట్సాప్‌ని మిగతా యాప్‌ని తలదన్నేది ఇంకా రాలేదు. కానీ నేను దీన్ని తలదన్నేదేమో అనుకున్న బిట్ చాట్. కానీ దీని తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బిట్ చాట్ ఎందుకు యూజ్ చేస్తారంటే మోస్ట్‌లీ ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్‌లో నీ ఫోన్ తీసుకొని ఫోటో తీసుకోవడానికి తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంకో దగ్గరికెళ్ళింది. అక్కడి నుంచి ఇంకో దగ్గరికెళ్ళింది. జస్ట్ కమ్యూనికేట్ బిట్వీన్ ద 2 ఫోన్స్ వితిన్ ది 30 మీటర్స్ అప్పుడు యూసేజ్ అప్పుడు ఇలాంటి వాటిని యూజ్ చేస్తారన్నమాట. ఎమర్జెన్సీ యూసేజ్ కోసం. అక్కడ టవర్ లేదు. ఏం చేస్తాం? అప్పుడు ఈ బ్లూటూత్ ద్వారా మెసేజ్ చేయొచ్చనమాట. అదే మన బిట్ చాట్. ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ త్వరలో తెలుసుకొని మీకు నేను చెప్తానన్నమాట. టెక్నికల్‌గా చెప్తాను.